హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'అరుమలై' ఇదొక తమిళ్ డబ్బింగ్ మూవీ. 2024 రిలీజ్ అయింది. జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక లవ్ రొమాంటిక్ మూవీ. రొమాంటిక్ సీన్స్ అంత లేవు గానీ, లవ్ సీన్స్ అయితే చూడడానికైతే పర్లేదు. ఓకోకేలాగా అనిపిస్తాయి. ఈ మధ్య కొన్ని లవ్ స్టోరీస్‌లో ఫస్ట్ స్టార్టింగ్‌లో స్కూల్ డేస్ లవ్ అని, కాలేజ్ డేస్ లవ్ అని, ఆ తర్వాత ఆఫీస్‌లో లవ్ అని, ఇలా లవ్ స్టోరీ చూపించుకుంటూ వెళ్తా ఉంటారు తప్ప గానీ, ఆ స్టోరీలు ఎక్కడా పెద్ద ఇంట్రెస్టింగ్‌గా ఏమి ఉండవు. ఆ సీన్స్ కూడా కొంచెం రొటీన్‌గా అనిపిస్తాయి. చూడడానికి ఓకోకేలాగా అనిపిస్తాయి గానీ, అబ్బా! ఇది కదా మనకు కావాల్సిన లవ్ స్టోరీ అన్నట్టుగా ఏవి ఉండవనమాట. ఇంకా ఈ మూవీ లవ్ స్టోరీస్ కూడా సేమ్ అలాగే ఉంటాయి. సో, కొత్తగా అంటే ఏమి ఉండవనమాట. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే, మన హీరో అజిత్‌కి తన లైఫ్‌లో బోలెడన్ని లవ్ స్టోరీస్ ఉంటాయన్నమాట చిన్నప్పటి నుంచి. మన హీరో ఎవరిని ప్రేమించినా అందరు అమ్మాయిలు చీ, పో, థు అంటారు గానీ, ఎవరు తిరిగి ప్రేమించరనమాట. స్కూల్ డేస్‌లో కూడా ఒక అమ్మాయి లవ్ చేస్తాడు. ఆ అమ్మాయి కూడా చీ, పో అంటది. అండ్ కాలేజీలో ఒక అమ్మాయి లవ్ చేస్తాడు. ఆ అమ్మాయి కూడా చీ, పో అంటది. ఇంకా మన హీరో అజిత్ 'ఏమో ఏజెన్సీ' సినిమాలో జెస్సీ కోసం వెళ్ళినట్టుగా తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పెళ్ళికెళ్తాడనమాట. ఆ అమ్మాయి కూడా చీ, పో అని వేరే అబ్బాయిని పెళ్లి చేసేసుకునిద్ది. ఆ తర్వాత అజిత్‌ని ఇంట్లో వాళ్ళు బాగా తిడతారు. తిట్టి తను వాళ్ళ ఫాదర్ రిఫర్ చేసిన జాబ్‌కి జాయిన్ అవ్వమని చెప్తారన్నమాట. జాబ్‌కెళ్ళాక కూడా అక్కడ ఒక టీమ్ లీడర్‌ని లవ్ చేస్తాడు. తన ప్రేమ ఆ అమ్మాయికి చెప్పాడా లేదా? తర్వాత ఆ అమ్మాయి కూడా చీ, పో అనిందా? అసలు ఏం జరిగిందనేది ఈ మూవీ స్టోరీ అనమాట. ఒక అజిత్ బయోపిక్ అనమాట. తన లైఫ్‌లో జరిగిన లవ్ స్టోరీస్ వరకే ఈ మూవీలో చూపిస్తారనమాట. దాంతో పాటు కొన్ని ఫ్యామిలీ ఎమోషనల్ సీన్స్ పెడతారు. అవి చూడడానికైతే ఓకేలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీలో ప్లస్ ఏందంటే కొన్ని ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి. అవి చూడడానికి బాగుంటాయనమాట. దాంతో పాటు కొన్ని కామెడీ సీన్స్ కూడా పర్లేదు బాగానే ఉంటాయి. అండ్ క్లైమాక్స్ కూడా బాగుంటుంది. ఇంకా ఈ మూవీలో మైనస్ ఏందంటే స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే కొంచెం రొటీన్‌గానే వెళ్తున్నట్టు అనిపిస్తది. ఆ లవ్ సీన్స్ అయితే ఇంకా రొటీన్‌గా, బోరింగ్‌గా కూడా అనిపిస్తదనమాట. ఆ లవ్ సాంగ్స్ కూడా చూడడానికి అంత ఎఫెక్టివ్‌గా ఉండవనమాట. స్టోరీ బేస్ సాంగ్స్ ఉంటాయి. ఇంకా ఈ మూవీ డ్యూరేషన్ వచ్చేసరికి 2 అవర్స్ 10 మినిట్స్ ఉండుద్ది. వాళ్ళు అనుకున్న పాయింట్ మరీ లెంథీగా లాగకుండా సింపుల్‌గానే తీసుకెళ్తాడు. కొన్ని లవ్ సీన్స్ ఇంకొంచెం బెటర్‌గా చూపించుంటే బాగుండేది అనిపించింది. ఇంకా అజిత్ అండ్ అంజలి మధ్య వచ్చే కొన్ని సీన్స్ చూడడానికి బాగానే ఉంటాయన్నమాట. ఇంకా వీటీవీ గణేష్‌తో వచ్చే కొన్ని కామెడీ సీన్స్ చూడడానికి బాగుంటాయన్నమాట. ఇంకా క్లైమాక్స్‌లో కూడా ఒక లవ్ ఎమోషనల్ సీన్ పెట్టారు. ఆ లవ్ ఎమోషనల్ సీన్‌తోనే ఈ మూవీ ఎండ్ చేస్తారన్నమాట. ఆ క్లైమాక్స్ కూడా చాలా రొటీన్‌గా కూడా అనిపిస్తది. ఆ క్లైమాక్స్ చూడంగానే 'రాజారాణి' మూవీలో క్లైమాక్స్ ఉంటుంది చూసావా ఎయిర్‌పోర్ట్‌లో అలాంటి టైప్ ఆఫ్ క్లైమాక్స్. ఇంకా మూవీ లాస్ట్‌లో హీరో, హీరోయిన్ కలపాలి ఖచ్చితంగా. అది కూడా చాలా రొటీన్‌గా చూపిస్తాడన్నమాట సీన్స్ అయితే. హమ్మయ్య! వాళ్ళిద్దరిని కలిపేసాడు. మూవీ కూడా అయిపోయింది. ఇంకా ఈ మూవీలో అజిత్‌గా కిషన్ దాస్ చేశాడు. తన క్యారెక్టర్ బాగుంటది. ఆ క్యారెక్టర్ తగ్గట్టు తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా పర్లేదు. ఓకేలాగా అనిపిస్తది. ఇంకా ఈ మూవీలో అంజలిగా శివతామిక రాజశేఖర్ చేసింది. తన క్యారెక్టర్ బాగుంటది. ఆ క్యారెక్టర్ తగ్గట్టు తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా పర్లేదు బాగానే ఉంటది. ఇంకా కమెడియన్ వీటీ గణేష్ గారు ఉంటారు. తన క్యారెక్టర్ బాగుంటది. ఆ క్యారెక్టర్ తగ్గట్టు తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ బాగుంటదనమాట. తనతో వచ్చి కొన్ని కామెడీ సీన్స్ చూడడానికి బాగానే ఉంటాయి. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ పర్లేదు బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీ మ్యూజిక్ కూడా చూడడానికి, వినడానికి ఓకేలా అనిపిస్తాయి. మొత్తం స్టోరీ బేస్డ్ సాంగ్స్ అనమాట. ఇంకా ఈ మూవీ టెక్నికల్‌గా కాస్త పర్లేదు బాగానే ఉంటది. అండ్ ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివి లేవు. ఇంకా ఈ మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు ఒకసారి చూడొచ్చు. మీకు ఆ లవ్ స్టోరీస్ నచ్చేటట్లయితే మీకు ఈ మూవీ నచ్చుతది. సో, జియో హాట్‌స్టార్ స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. లేకపోతే లీవ్ ఇట్. మీకు మాడేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.